హలో బిజీ పీపుల్. మన దేశంలో ప్రతి కొన్ని కిలోమీటర్లకి నీటి రుచే కాదు, మాట్లాడే స్లాంగ్ కూడా మారిపోతుంది. ఇలా ప్రపంచంలో ఎక్కువ భాషలు మాట్లాడే పపువా న్యూగినియా తర్వాత మన ఇండియా సెకండ్ ప్లేస్ని ఆక్యుపై చేసింది. కానీ అసలు ఇండియాలో మొత్తంగా ఎన్ని భాషలున్నాయి? మన కాన్స్టిట్యూషన్ ఎన్ని భాషల్ని గుర్తించింది? అన్నింటికంటే ముఖ్యంగా ప్రపంచ ప్రాచీన భాషల పక్కన నిలిచిన మన తెలుగు భాష వయసు ఎంత? ఎక్కడ పుట్టింది? రండి ఈ లింగ్విస్టిక్ క్వశ్చన్ గురించి తెలుసుకుందాం. ఇది భారత్ పరంపర. మన దేశంలో దాదాపు 1600 భాషలు ఉండేవి, కానీ ఇప్పుడు సజీవంగా వాడుకలో ఉన్నవి 780. ఇండియన్ కాన్స్టిట్యూషన్ 22 లాంగ్వేజెస్ని అధికారికంగా గుర్తించింది. మన ఇండియన్ గవర్నమెంట్ అతి ప్రాచీన భాషలకు ఇండియన్ క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ని ఇస్తుంది. ఇప్పటి వరకు 11 భాషలకు ఇంతటి విశిష్ట గౌరవం దక్కింది. అవి 3500 సంవత్సరాల నుంచి ఉన్న తమిళ్ అండ్ సాంస్క్రిట్, 2500 సంవత్సరాల నుంచి ఉన్న తెలుగు, కన్నడ, పాలి అండ్ ప్రాకృత్, 2000 సంవత్సరాల నుంచి ఉన్న ఒడియా అండ్ మరాఠీ, 1300 సంవత్సరాల నుంచి ఉన్న మలయాళం, అస్సామీ అండ్ బెంగాలీ. అంటే రోమన్ నాగరికతలు ఊపిరి పోసుకుంటున్న కాలంలోనే మన భారతదేశంలో ఈ భాషలన్నీ అత్యున్నత స్థాయిలో ఉన్నాయి. దిస్ ఇస్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. మరింత యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.